వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్‌ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్‌లో మెన్సురేషన్ 2డీలో భాగంగా ఏరియాస్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్‌లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్‌తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ ట్రెండ్స్ అథమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ మీకు కావాలనుకుంటే చూడండి, ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్ అయితే 2500 బిట్స్ ఉన్నాయండి. ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్ లో 5000 బిట్స్ ఉన్నాయండి. అలాగే ఎస్ఎస్సి కింద చూసుకున్నట్లయితే 9500 బిట్స్ ఉన్నాయండి. ఈ వీడియోస్ అన్ని కూడా ప్రతి బిట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 93467279 అనే నెంబర్కి 7921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు మెన్సురేషన్ 2డీలో భాగంగా ఏరియాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్‌లో మెన్సురేషన్ 2డీలో మనం చూసుకున్నట్లయితే ఏరియాస్ అనే టాపిక్‌లో ఇప్పటివరకు 30 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. 31 నుండి చూడండి. ఏ కంట్రీ at 25 meters long and 16 meters broad is to be paved with bricks of dimension 20 centimeters by 10 centimeters. The total number of bricks required is అని ఇచ్చాడండి. 25 మీటర్ల పొడవు మరియు 16 మీటర్ల వెడల్పు గల ప్రాంగణంలో పరచడానికి 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్ల కొలత గల బ్రిక్స్ అంటే ఇటుకలు అనేవి అవసరమైన మొత్తం ఇటుకల సంఖ్య కావాలంట. అంటే ఈ సైజు ఉన్న ఇటుకలు కావాలన్నమాట. అయితే ఎప్పుడు కూడా ఇటుకల సంఖ్య కావాలనుకుంటే ప్రాంగణం యొక్క వైశాల్యము బై ఇటుక యొక్క వైశాల్యం వేసుకోమని చెప్పడం జరిగిందండి. ప్రాంగణం యొక్క వైశాల్యము బై అంటే ఎన్ని ఇటుకలు పరుస్తున్నారు అనేది కావాలనుకుంటే ఆ ప్రాంగణం ఎంత వైశాల్యం ఉంది, ఇటుక వైశాల్యం ఎంత ఉంది, ఆ రెండు కూడా మనం అంటే బై చేసినట్లయితే డివిజన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ప్రాంగణం యొక్క వైశాల్యం, ప్రాంగణం అనేది దీర్ఘ చతురస్రాకారం ఉంది కాబట్టి దాని వైశాల్యం ఏమవుతుంది, L ఇంటూ బి కాబట్టి 25 ఇంటూ 16 అవుతుందండి. నేను ఇక్కడ 25 అనేది మీటర్లో ఉందని ఇక్కడ చూస్తే సెంటీమీటర్లో ఉంది కాబట్టి ఏం చేసుకోవచ్చు అంటే 25 ఇంటూ 100 అని పెట్టుకోండి. ఇంటూ ఇది 16 మీటర్స్ కాబట్టి 16 ఇంటూ 100 అనమాట. హోల్ బై దీని యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే 20 ఇంటూ 10 అవుతుందండి. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయండి. మనం 2తో చూసుకున్నట్లయితే 2 1s 2 8s క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. 25 ఇంటూ 8 చేసినట్లయితే మనకి 200 వస్తుందండి. 200 పక్కన 2 జీరోస్ అండి. అంటే ఏమవుతుందండి 20,000 బ్రిక్స్ అవసరం అవుతాయి అని అర్థం అనమాట. ఎన్ని బ్రిక్స్ అవసరం అవుతాయండి? 20,000 బ్రిక్స్ అవసరం అవుతాయి అనమాట. ఇటుకల సంఖ్య కావాలనుకుంటే మీరు ఉపయోగించవలసిన ఫార్ములా ఏంటంటే ప్రాంగణం యొక్క వైశాల్యము లేదా క్షేత్రం యొక్క వైశాల్యము బై ఆ ఇటుక యొక్క వైశాల్యం మనం కనుక్కున్నట్టు బై ఇటుక యొక్క వైశాల్యం వేసినట్లయితే మనకి ఎన్ని ఇటుకలు అవసరం అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. హౌ మెనీ మీటర్స్ ఆఫ్ కార్పెట్ 63 centimeters wide will required to cover the floor of a room 14 meters by 9 meters అని ఇచ్చాడండి. ఒక గది యొక్క అంతస్తును 14 మీటర్లు మరియు 9 మీటర్లు కవర్ చేయడానికి 63 సెంటీమీటర్ల వెడల్పు గల కార్పెట్ ఎన్ని మీటర్లు అవసరం అని అడుగుతున్నాండి. ఒక గది యొక్క ఫ్లోరింగ్ ని కవర్ చేయడానికి కార్పెట్ అంటే ఫ్లోరింగ్ ఎంత వైశాల్యం అయితే ఉంటుందో అంత వైశాల్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే కార్పెట్ తో కప్పవలసి ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే వైశాల్యాలు సమానం అని అర్థం అనమాట. అంటే గది యొక్క అంతస్తు లేదా గది యొక్క ఫ్లోర్ యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో కార్పెట్ యొక్క వైశాల్యం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటంటే L ఇంటూ బి, ఇక్కడ కూడా L ఇంటూ బి అండి. మరి ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే గది యొక్క అంతస్తు ఎంత అండి 14 మీటర్లు ఉందండి. మనకి ఇది సెంటీమీటర్లో ఉంది కాబట్టి మీరు కూడా సెంటీమీటర్లో మార్చుకోవచ్చు, లేదంటే మార్చకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే మనకి రిజల్ట్ అనేది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని సెంటీమీటర్లు కాస్త మీటర్లో మార్చేద్దామండి. 14 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పొడవు ఎంతో తెలియదండి, ఎల్ అండి. వెడల్పు మాత్రం తెలుసండి, ఎంతంటే 63 సెంటీమీటర్లు కాబట్టి దీన్ని మనం మీటర్లో మార్చుకోవాలనుకుంటే బై 100 వేస్తాం అనమాట. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 100 సెంటీమీటర్లు అండి. మరి 100 సెంటీమీటర్లు మరి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 బై ఈ 100 పంపించారనుకో బై 100 అవుతుంది అనమాట. 1 బై 100 మీటర్లు అని అర్థం అనమాట. అలాంటి 63 సెంటీమీటర్లు కాబట్టి 63 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 63 బై 100 మీటర్లు అవుతుంది అనమాట. అందుకే ఇలా రాసుకున్నాం మనం. ఇప్పుడు ఈ 63 బై 100 పంపించండి, మనకి ఎల్ కావాలి కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 9 ఇంటూ
ఇక్కడ 63/100 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి 100/63 అవుతుందండి. 9తో చూసుకున్నట్లయితే 9తో చూస్తే 9 7 అండి 7తో 7 2s అండి. 2 ఇంటూ 100 అంటే ఏమవుతుంది 200 అవుతుంది. అంటే L ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 200 మీటర్స్ అనమాట. ఎందుకంటే మనం మీటర్‌లో ఉంచాం కాబట్టి మన రిజల్ట్ కూడా ఏమవుతుందంటే 200 మీటర్స్ వస్తుందండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చండి. ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం మీరు చూసుకోండి అక్కడ ఏమి కావాలి? మనకి ఇంతకుముందు ఏమి అడిగాడండి? ఇటుకల సంఖ్యని అడిగాడండి. ఇటుకల సంఖ్య కావాలి కాబట్టి ఇటుకల సంఖ్యకి సంబంధించిన మనము కాన్సెప్ట్ వేయడం జరిగింది. ఇక్కడేమన్నాడండి ఎన్ని మీటర్ల కార్పెట్ అవసరం అన్నాడండి. అంటే అర్థం ఏంటండి? ఒక గది యొక్క ఫ్లోర్‌ని మనం ఏం చేయాలంటే కార్పెట్‌తో కప్పాలనుకుంటున్నాం. అంటే గది యొక్క ఫ్లోర్ వైశాల్యం ఎంతైతే ఉందో మరి కార్పెట్ వైశాల్యం కూడా అంతే కావాలి కదండీ! కాబట్టి ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలా సింపుల్‌గా చేయొచ్చనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 33 అండి. ది కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ ఏ రూమ్ 18 మీటర్స్ లాంగ్ విత్ ఏ కార్పెట్ 75 సెంటీమీటర్స్ వైడ్ at 4.50 per meter is 810 rupees. ది బ్రెడ్త్ ఆఫ్ ద రూమ్ ఈజ్ అని ఇచ్చాడండి. మీటర్ 4.50 చొప్పున 75 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన కార్పెట్‌తో 18 మీటర్ల పొడవు గల గదిని కార్పెట్ చేయడానికి ఖర్చంతా రూ. 810 అయిందండి. అయినా గది యొక్క వెడల్పు కావాలంటండి. అయితే మనకి ఇక్కడ మన గది యొక్క పొడవు ఇవ్వడం జరిగిందండి. వెడల్పు ఇవ్వలేదండి. పొడవు ఇవ్వడం జరిగింది. వెడల్పు ఇవ్వలే. అంటే L ఈజ్ ఈక్వల్ టు 18 అని తెలిసింది. B ఈజ్ ఈక్వల్ టు మనకి ఇవ్వలేదండి. అయితే మనకి ఏరియా తెలిసిందనుకోండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B కాబట్టి ఏరియా తెలిస్తేనే మనం ఏం కనుక్కోవచ్చండి? B కనుక్కోవచ్చండి. మరి ఏరియా కావాలి అంటే వైశాల్యం కావాలి. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ వైశాల్యం మనం కనుక్కోవాలంటే ముందు కార్పెట్ యొక్క పొడవు కనుక్కోవాల్సి ఉంటుందండి. కార్పెట్ ఎంత పొడవు 70 సెంటీమీటర్ల వెడల్పుతో కార్పెట్ అనేది తీసుకోవడం జరిగింది. మరి పొడవు కావాలంటే కార్పెట్ యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఖర్చు బై 1 మీటర్‌కి అయ్యే ఖర్చనమాట. 1 మీటర్‌కి అయ్యే ఖర్చు ఎంతంటే 4.5 అండి. 4.50. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేసుకుంటే సింపుల్‌గా ఉంటుందని ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. 810 ఇంటూ 2 బై 4.5 ఇంటూ 2 చేసినట్లయితే 9 వస్తుందండి. 9తో చూసుకున్నట్లయితే 9 9s అండి. కాబట్టి 9 2s క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. 90 2s ఎంత అంటే 180 వచ్చిందండి. అంటే 180 మీటర్స్ మనకు అవసరం అవుతుందని అర్థం. కార్పెట్. ఆ కార్పెట్ యొక్క మనం పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే కార్పెట్ యొక్క పొడవు ఎంతంటే 180 మీటర్లండి. కార్పెట్ యొక్క వెడల్పు చూసుకున్నట్లయితే B ఈజ్ ఈక్వల్ ఎంతంటే 75 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు ఈ 2 కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఇది కార్పెట్ అండి. ఇది కార్పెట్ యొక్క కొలతలనమాట ఇవి. ఇదేంటండి ఆ రూమ్ యొక్క కొలతలండి. మరి రెండిట్లో కూడా వైశాల్యం ఏమవుతుందండి సమానంగా ఉంటుంది కాబట్టి వైశాల్యం కనుక్కొని ఇక్కడ వేయొచ్చు. లేదా వైశాల్యాలు 2 కూడా మనం సమానం చేసేయొచ్చండి. వైశాల్యాలు 2 సమానం చేసినట్టు సెంటీమీటర్స్ అండి సారీ. ఆ! వైశాల్యాలు సమానం చేసినట్లయితే కార్పెట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 180 ఇంటూ 75/100 అవుతుంది. ఎందుకంటే ఇది సెంటీమీటర్‌లో ఉంది కాబట్టి దీన్ని మీటర్‌లో మార్చుకుంటే ఇలా వస్తుందనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతది L మనకు తెలుసండి 18 అని. B తెలీదు కాబట్టి B యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా ఉంచేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 25తో చూసుకున్నట్లయితే 25 3s అండి. 25తో 25 4s అండి. ఓకే. ఇప్పుడు మనకి B వాల్యూ కావాలనుకోండి. B ఈజ్ ఈక్వల్ టు 88 పంపించండి. లేదా 18తో క్యాన్సిల్ చేసేయొచ్చు. డైరెక్ట్‌గా 18 వన్స్ 18 10తో క్యాన్సిల్ చేసేయొచ్చండి. అప్పుడు మనకి B ఈజ్ ఈక్వల్ టు మిగిలిందండి. 10 ఇంటూ 3 అంటే 30 మిగిలింది. 10 ఇంటూ 3 అంటే 30 మిగిలింది. బై 4 అనమాట. 30/4 అంటే ఎంత అవుతుందో చూడండి. 4తో మనం డివిజన్ చేసినట్లయితే 4 7 28 అండి. ఇంకా 2 మిగులుతుందనమాట. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 4 5 20 అండి. అంటే 7.5 మీటర్స్ అవుతుందండి. 7.5 మీటర్ ఎక్కడ నుంచి చూడండి బి ఆప్షన్ ఉంది ఇక్కడ. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం వైశాల్యం కనుక్కొని వైశాల్యం ఇక్కడ వేసుకొని చేయొచ్చండి. లేదా మనం డైరెక్ట్‌గా చేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో. ఇక్కడ మనం ఈ 2 మల్టిప్లై చేస్తే టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేనేం చేశానంటే 2 ఏరియాలు కూడా మనం సమానం చేసామన్నమాట. కార్పెట్ యొక్క వైశాల్యము మరియు గది యొక్క ఫ్లోర్ వైశాల్యం 2 సమానంగా ఉంటాయని మనకు అర్థమైంది కాబట్టి దాని ప్రకారం నేను చేయడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 34. ది డయాగనల్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ క్లోజెట్ ఈస్ 7.5 feet. ది షార్టర్ సైడ్ ఆఫ్ ద క్లోజెట్ ఈస్ 4.5 feet. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద క్లోజెట్ ఇన్ స్క్వేర్ ఫీట్ అని ఇచ్చాడండి. ఒక దీర్ఘచతురస్రాకార గదిలో ఫ్లోర్ వికర్ణ పొడవు 7.5 అడుగులండి. గది వెడల్పు 4.5 అడుగులు చతురస్ర అయిన చదరపు అడుగులలో గది యొక్క వైశాల్యం అడిగాడండి. ఇక్కడ చూడండి దీర్ఘచతురస్రాకార గది ఫ్లోర్ వికర్ణం పొడవు ఇచ్చాడండి. ఇప్పుడు గదిలో ఉందండి. గదిలో వికర్ణం పొడవు ఇచ్చాడండి. ఈ పొడవు ఇవ్వడం జరిగిందండి. ఈ పొడవు ఎంత అంటే 7.5 అంట.
మరి ఇంకా గది వెడల్పు ఇచ్చాడండి 4.5 అండి. అంటే మనకి ఇది కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కనుక్కుంటేనే మనకేమొస్తుందంటే గది యొక్క వైశాల్యం వస్తుందండి. గది యొక్క వైశాల్యం కావాలంటే ఇది మనం కనుక్కోవాలి. మనము ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లా మనకు కనిపిస్తుంది కాబట్టి మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేసుకొని కనుక్కోవాల్సి ఉంటుందండి. పైథాగరస్ థియరమ్ ప్రకారం మనము ఇది ఎంత అవుతుందో చూద్దాం మనకి. దీనికి మనం నేమ్స్ పెట్టినట్లయితే ఏబీసీ అనే పేర్లు పెట్టినట్లయితే ఇది ఒక డి అండి. ఏబీసీ అని పేర్లు పెట్టినట్లయితే మనం పైథాగరస్ లా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ట్రిప్లెట్ యూజ్ అవ్వట్లేదు అనమాట. ట్రిప్లెట్ యూజ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఫామ్ లో యూజ్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే. మరి ఏసీ స్క్వేర్ ఏసీ ఎంత అంటే 7.5 ఉంది కాబట్టి 7.5 మనం ఏం రాసుకోవచ్చు అంటే 15/2 అని రాసుకోవచ్చు. 15/2 హోల్ స్క్వేర్ అండి. ఈజ్ ఈక్వల్ టు మరి 15 అంటే 15 తీసుకొని కూడా చేయొచ్చు అండి. 15 తీసుకున్నట్టయితే చూడండి ఒకసారి మీకు అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే షార్ట్ అంటే ఇలా చేయకుండా డైరెక్ట్‌గా చేసే విధానం కూడా చెప్తానండి. ఏబీ మనకు తెలీదు కాబట్టి ఏబీ అలా అనుకోండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ తెలుసండి 4.5 కాబట్టి 9/2 హోల్ స్క్వేర్ అని తీసుకోవచ్చండి. అంటే 4.5 9/2 తీసుకోవచ్చు కదా. హోల్ స్క్వేర్ ఎందుకంటే హోల్ స్క్వేర్ అనమాట. మరి ఏబీ స్క్వేర్ కావాలనుకుంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 15 స్క్వేర్ 15/2 హోల్ స్క్వేర్ మైనస్ 9/2 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఈ రెండు మనం సాల్వ్ చేసినట్లయితే ఎంత అవుతుందో చూడండి ఇక్కడ. ఇది 15 స్క్వేర్ అంటే 225 అండి బై 4 అనమాట. ఇది 9 స్క్వేర్ అంటే 81 అండి 81/4 అనమాట. ఈ రెండు మైనస్ చేసినట్లయితే పై నుంచి 1 మైనస్ చేసినట్లయితే 4 వస్తుందండి. ఇక్కడ 2 ఉందండి. లేదా 22 డైరెక్ట్ గా తీసుకోవచ్చు. 22 నుంచి 8 మైనస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందండి 4 అంటే 14 వస్తుందండి. 144 145 4 వస్తుందన్నమాట. మరి ఏబీ కావాలంటే ఏమవుతుందండి √144/4 అండి. √144 అంటే 144 అంటే 12 వస్తుందండి. 4 అంటే 4 వస్తుందండి. లేదా ఇక్కడ డైరెక్ట్ గా 4 తో డివిజన్ చేసినా సరే 36 ఎంత వచ్చినట్టు ఉందండి. అంతేనా 4 తో 4 3 12 అంటే 36 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఇదంతా చేయాల్సిన అవసరం లే. ఇక్కడ కూడా అదే వస్తుందండి మళ్ళీ. 4 2 వస్తుంది. ఇక్కడ 2 తో 6 వస్తుంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆన్సర్ 6 వస్తుందన్నమాట. ఇక్కడ కూడా అదే వస్తుంది చూడండి. అది కూడా వేసేద్దాం ఇక్కడ. √36 √36 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 అవుతుంది. అంటే ఈ భుజం యొక్క పొడవు ఏమైందంటే 6 అయ్యిందండి. ఆ భుజం యొక్క పొడవు 6 అయ్యింది కాబట్టి మనకి వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఎల్ ఇంటూ బి కాబట్టి ఎల్ ఎంత వచ్చిందండి ఎల్లే కదా ఇది. ఇదేంటంటే ఎల్లే కదా. కాబట్టి ఎల్ ఎంత వచ్చిందంటే 6 వచ్చిందండి. బి ఎంత అండి 4.5 అండి. 4.5 ని మనం ఏం రాసుకోవచ్చు 9/2 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు 9/2 అని రాసుకోవచ్చు. దీన్ని 15/2 అని రాసుకోవచ్చు. ఓకే. 2 తో 2 1 జా 2 3 జా కాబట్టి 3 ఇంటూ 9 అంటే 27 వస్తుందండి. కాబట్టి 27 ఏంటంటే మీటర్ల అడుగులు కాబట్టి ఫీట్ స్క్వేర్ అనమాట. 27 చదరపు అడుగులు అని అర్థం. 27 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి పైథాగరస్ థియరమ్ అప్లై చేసినప్పుడు కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి పైథాగరస్ థియరమ్ అప్లై చేసేటప్పుడు కొద్దిగా టెక్నిక్ ఉపయోగించుకోండి. ఇది 15/2 అండి. ఇదంతంటే 9/2 అండి. 9/2 మరి చూడండి ఇక్కడ 15 మనము చెప్పేటప్పుడే మనం ఏం చెప్పుకోమండి 3, 4, 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్ అని చెప్పుకున్నామండి. 3, 4, 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్ అయినట్లయితే దీని యొక్క గుణకాలు కూడా పైథాగరన్ ట్రిప్లెట్ అవుతాయి అని చెప్పారండి. దీని గుణకాలు అన్ని కూడా 3 తో మల్టిప్లై చేశారనుకోండి 9 వస్తుందండి ఇక్కడ. ఇక్కడ ఏమొస్తుందండి 3 తో 3 3 9 అండి. 3 4 12 3 5 15 అండి. ఇందులో బై 2 పక్కన పెట్టండి. బై 2 పక్కన పెడితే చూడండి ఇక్కడ 9, 15 రెండు ఉన్నాయండి. అంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఇది 12 అవుతుందన్నమాట. ఇక్కడ బై 2 ఉంది. ఇక్కడ బై 2 ఉంది. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే బై 2 చేసేయండి. 12/2 అంటే ఏమవుతుందంటే 6 అయిపోతుందండి. ఈ విధంగా కూడాను మనము పైథాగరన్ ట్రిప్లెట్ కనుక్కోవచ్చనమాట. పైథాగరన్ ట్రిప్లెట్ ఈ విధంగా కనుక్కుంటే తక్కువ టైంలో అయిపోతుంది. మనకి పర్ఫెక్ట్‌గా ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ మీరు స్క్వేర్ చేసేటప్పుడు గాని, మైనస్ చేసేటప్పుడు గాని ఇబ్బంది పడినట్లయితే టైం వేస్ట్ అయిపోతుందన్నమాట. కాబట్టి 2 రకాలుగా మీరు గుర్తుంచుకోవడానికి అవకాశం ఇవ్వండి. అంటే మాక్సిమం మీరు ఈ షార్ట్ కట్ లో చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఇది సాధ్యం కానప్పుడు ఇది చేసుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ది లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 3 times of its width. If the length of the diagonal is 8√10 centimeters, then the perimeter of the rectangle is అని ఇచ్చారండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 3 రెట్లు అండి. వికర్ణం పొడవు 8√10 సెంటీమీటర్స్ అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతను అడిగాడండి. ఇక్కడ కూడా వికర్ణం అని అడిగాడండి. వికర్ణం డైరెక్ట్ గా ఫార్ములా చెప్పడం జరిగిందంటే D is equal to √L² + B² అని చెప్పడం జరిగిందండి. మీకు గుర్తుందో చూడండి ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా మనం డైరెక్ట్ గా ఇక్కడ పైథాగరస్ లా అప్లై చేసి చూడండి.
పైథాగరస్ లా అప్లై చేయాల్సిన అవసరం లేదంటే డైరెక్ట్ గా ఫామ్ లో కూడా వేయొచ్చు అనమాట. ఈ ఫామ్ లో కూడా వేయొచ్చు. మనకి డయాగ్నల్ డి వాల్యూ మనకు తెలుసండి. డి వాల్యూ తెలిసి ఎల్ వాల్యూ కనుక్కున్నట్టు ఇది కూడా వేయొచ్చు. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది అంతే ప్రాసెస్ అవుతుందన్నమాట. కాబట్టి ఎందుకంటే ఈ సూత్రం నుండి వచ్చిందే అది. ఇది డయాగ్నల్ డి అండి. ఇది ఎల్ అండి. ఇది బి అండి. బి స్క్వేర్ అనమాట. మరి డి కావాలంటే ఏమో ఓన్లీ డి కావాలంటే ఈ స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది కాబట్టి రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. ఇంకెక్కడి నుండి వచ్చేలేదండి. ఈ ఫార్ములా నుంచి వచ్చింది కాబట్టి నేను అలా చేయడం జరిగిందనమాట. ఇక్కడ డైరెక్ట్ గా నేను ఫార్ములా వేసి చూపించాను అనమాట. డి ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. ఇక్కడ చూడండి దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది ఎల్ బి అనుకున్నట్లయితే మనం 3 రెట్లు కాబట్టి బిని ఎక్స్ అని తీసుకున్నట్లయితే ఎల్ ఏమవుతుందంటే 3x అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఇందులో మనం వేసామనుకోండి. వేసినట్లయితే డయాగ్నల్ మనకు వచ్చేస్తుంది అనమాట. డయాగ్నల్ చూసుకున్న డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చాడండి 8√10 ఇచ్చాడు అనమాట. అయితే 8 రూట్ ఇక్కడ రూట్ 10 ఉంది కాబట్టి దానికోసం ఇదే ఫార్ములా నేను చూడండి ఏం రాస్తానంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాస్తానండి. ఎందుకు ఈ రూట్ ఇటు పంపిస్తాను అనమాట. ఇంతకు ముందు మనం చూడండి ఇంతకు ముందు సమ్లో అదే కూడా చెప్పాం మనం. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. దీన్ని మనము ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అయింది అనమాట. స్క్వేర్ పంపించకుండా దీన్ని తీసుకోండి అనమాట నేను. దీన్ని మనం తీసుకున్నట్లయితే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం తీసుకున్నట్లయితే ఎల్ స్క్వేర్ ఎంత అండి 3x హోల్ స్క్వేర్ అవుతుందండి. నెక్స్ట్ బి స్క్వేర్ ఎంత అండి ఎక్స్ స్క్వేర్ అండి. మరి డి వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి 8√10 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 3x స్క్వేర్ అంటే ఏమవుతుంది 9x స్క్వేర్ అవుతుంది. 9x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. 9x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 10x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 8 స్క్వేర్ అంటే ఎంత 64 అండి. రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే 10 వస్తుందండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకు చూడండి 9x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమైందండి 10x స్క్వేర్ అయిందండి. 10x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 10. దాని అటువంటి రివర్స్ లో రాశాను ఇంకేం లేదు. ఈ 10 క్యాన్సిల్ అయిపోయిందండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 వచ్చింది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 64 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే బి మనకి 8 అవుతుందండి. ఎల్ ఏమవుతుందండి 3 8 24 కా 24 అవుతుందండి. అంటే మనకి ఎల్ 24 అండి, బి 8 అండి. మనకు కావాల్సింది ఏంటి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పి ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి 2 ఇంటూ ఎల్ అంటే 24 అండి ప్లస్ బి అంటే 8 అండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే 24 ప్లస్ 8 అంటే 30 అవుతుంది. 30 ఇంటూ 2 అంటే 60 అవుతుందండి. చూడండి అంతేనా? సారీ ఇక్కడ మనం ప్లస్ చేసినట్లయితే 24 ప్లస్ 6 అయితే 30 అవుతుంది. 24 ప్లస్ 8 కదా కాబట్టి 32 అవుతుందండి. 32 2 ఎంత అంటే 64 అవుతుందండి. 64 సెంటీమీటర్స్ అనమాట. 64 సెంటీమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 36 అండి. ది diagonal of a rectangle is thrice its smaller side. The ratio of the length to the breadth of the rectangle is అని ఇచ్చాడండి. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క కర్ణము దాని చిన్న భుజానికి 3 రెట్లు ఉంటుందండి. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు మధ్య నిష్పత్తి కావాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఈ వీడియోలో మొత్తం కూడా మనకి డయాగ్నల్ సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయండి. కర్ణానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కర్ణం అంట దాని చిన్న భుజానికి 3 రెట్లు ఉంటుందంట. ఇప్పుడు మనము డయాగ్నల్ డి అంటే ఇది ఎల్ అండి, ఇది బి అండి. మనం బి ఎక్స్ అని తీసుకున్నట్లయితే డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి దాని చిన్న భుజానికి 3 రెట్లు కాబట్టి 3x అవుతుంది అనమాట. అయితే దీర్ఘచతురస్రం యొక్క ఏం కావాలండి పొడవు వెడల్పు మధ్య నిష్పత్తి కావాలి. ఎల్ ఇస్ టు బి కావాలండి అడిగి. ఎల్ ఇస్ టు బి అంటే మనం ఎల్ కనుక్కోవాల్సి ఉంటుందండి. ఎల్ కనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడే చెప్పుకున్నాము ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి దీని ప్రకారం చూసుకున్నట్లు డి స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ అవుతుందండి. ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. 3x స్క్వేర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఇప్పుడు ఎల్ స్క్వేర్ కావాలంటే ఏమవుతుంది 9x స్క్వేర్ ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ 9x స్క్వేర్ నుంచి మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసినట్టు 8x స్క్వేర్ అవుతుందండి. మరి ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి రూట్ 8 ఎక్స్ అవుతుందండి. ఎందుకంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రూట్ 8 ఎక్స్ అండి. ఇప్పుడు ఇది వేసేయండి ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రూట్ 8 ఎక్స్ ఈస్ టు ఎక్స్ అండి. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి ఏం మిగిలిందండి రూట్ 8 ఈస్ టు 1 మిగిలిందండి. ఇదే మనకి ఆన్సర్ అవుతుంది రూట్ 8 ఈస్ టు 1. మరి ఇక్కడ ఆప్షన్ లో రూట్ 8 ఈస్ టు 1 లేదు కాబట్టి ఈ రూట్ 8 మనం ఏం రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 2 అని రాసుకోవచ్చు ఈస్ టు 1 అండి. ఈ 4 బయట తీసుకొచ్చినట్లయితే 2 రూట్ 2 ఈస్ టు 1 అవుతుందండి. కాబట్టి 2 రూట్ 2
ఈస్ట్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఇది కూడా మనం ఇంతకు ముందు సమ్ ఎలా అయితే చేసామో అదే మోడల్ మనం చేయడం జరిగిందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఏం మోడల్ మార్చట్లే, ఒకే ఫార్ములా ఉపయోగిస్తాం. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఉపయోగించాము. లేదా డి ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఏం లేదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37. ది డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ and is twice the length of the one of the sides. What is the area of the rectangle in square centimeters అని ఇచ్చాడండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము 10 సెంటీమీటర్లు మరియు ఒకవైపు యొక్క పొడవు కంటే 2 రెట్లు ఉంటుందండి. అయితే చదరపు సెంటీమీటర్లో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అడిగాడండి. చదరపు సెంటీమీటర్లో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇది డి అండి, ఇది ఎల్ అండి, ఇది బి అండి. దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం పొడవు 10 ఇచ్చాడండి. ఒకవైపు పొడవు కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుందండి. ఏదండి, ఈ కర్ణం అనమాట. ఎప్పుడు కూడాను కర్ణం అనేది డబుల్ ఉన్నదంటే ఖచ్చితంగా అది ఏమవుతుందండి, వెడల్పు అవుతుందండి. కాబట్టి వెడల్పు 5 అయినట్లయితే కర్ణం ఏమవుతుందండి, 10 అవుతుందండి. ఈ ఎల్ బి కంటే ఖచ్చితంగా డి అనేది ఎక్కువ ఉంటుందండి కర్ణం కాబట్టి. ఓకేనండి. మరి ఇది 5 ఇది 10 అయినట్టయితే మనకి ఎల్ కావాలండి. ఎల్ కావాలంటే చూడండి, ఇక్కడ ఎల్ వచ్చిన తర్వాత కూడా మనకి ఏం కావాలి, ఎల్ ఇంటూ బి కావాలి. ఏరియా కావాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. మనకి దీర్ఘచతుర వైశాల్యం కావాలి కాబట్టి ఎల్ కనుక్కోండి. ఎల్ కనుక్కోవాలంటే మనం ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం మనం చేసినట్లయితే ఏమవుతుందండి, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుందండి. మరి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10 స్క్వేర్ అంటే 100 అండి. ఈ 5 స్క్వేర్ పంపించినట్లయితే -25 అవుతుందండి. అంటే ఈజ్ ఈక్వల్ టు 75 అనమాట. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √75. కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే √25 ఇంటూ 3 అని రాసుకోవచ్చు అండి. 25 బయటకు పంపించామనుకోండి ఏమవుతుందంటే 5 వస్తుంది అనమాట. 5√3. ఎందుకు 5 వస్తుందంటే 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5√3 వచ్చిందండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5√3 అండి. మరి బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 అండి. 5√3 ఇంటూ 5 చేసినట్లయితే 5 5 ఎంత అండి 25. కాబట్టి 25√3 అవుతుందండి. 25√3 మీటర్స్ సెంటీమీటర్ స్క్వేర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 25√3 ఇక్కడ చూడండి, మనకి సి ఆప్షన్ లో ఉంది కాబట్టి సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38. The diagonal of a rectangular field is 15 meters and the difference between its length and width is 3 meters. The area of the rectangular field is అని ఇచ్చాడండి. దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క కర్ణము 15 మీటర్లు మరియు దాని పొడవు మరియు వెడల్పుల మధ్య వ్యత్యాసం 3 మీటర్లు అటండి. అయితే దీర్ఘ చతురస్రాకార క్షేత్ర వైశాల్యం కావాలి. ఇక్కడ చూడండి, కర్ణం అనేది 15 మీటర్లు ఇచ్చాడండి. దాని పొడవు మరియు వెడల్పుల మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే 3 మీటర్లు ఇవ్వడం జరిగిందండి. దీన్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సేమ్ అండి, ఇంత ముందులాగే డేటా తీసుకోండి, డిఎల్బి అనమాట. మనకి కర్ణం తెలుసండి, ఇది 15 అండి. మరి వెడల్పు ఎక్స్ అని తీసుకున్నట్లయితే పొడవు ఏమవుతుందండి, x+3 అవుతుందండి. ఎందుకంటే వ్యత్యాసం ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే 3 ఉండాలి కాబట్టి. ఇప్పుడు మనము మనకి ఫార్ములా తెలిసి ఏంటంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం ఉపయోగించాం అనుకోండి. ఈ ఫార్ములా మనం ఉపయోగించినట్లయితే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉపయోగించాం అనుకోండి. అలా కాకుండా ఇంకేమైనా వేరే మోడల్ చేయొచ్చు. ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ పెరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాము. ఇది 15 స్క్వేర్, ఇది x+3 హోల్ స్క్వేర్ అవుతుందండి. x+3 హోల్ స్క్వేర్ అంటే మన x స్క్వేర్ లో మనకి ఈక్వేషన్ వచ్చేసింది. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక విధంగా మెథడ్ ఉందేమో చూద్దాం. ఇక్కడ ఎల్ బి మనకు ఉంది. నెక్స్ట్ ఇంకేం తెలుసు అంటే మనకి ఎల్ మైనస్ కూడా తెలుసు అండి. ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని తెలుసు అండి. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం చేయొచ్చేమో చూద్దాం. ఎల్ మైనస్ బి, ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, చేయొచ్చు అండి. చూద్దాము. ఒక మనకి జామెట్రికల్ అంటే మనకి చూసుకున్నట్లయితే ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా ఇవ్వడం జరిగిందండి. ఆ ఫార్ములా ప్రకారం చేద్దాం. లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం మనం చేద్దామండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి స్క్వేర్ కాబట్టి ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి ఎంత అంటే 15 కాబట్టి 15 స్క్వేర్ అవుతుంది. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 225 అనమాట. దీన్ని తీసుకోండి, మనకి ఫార్ములా ఒకటి ఉందండి. ఏదని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం ఉపయోగించుకుందాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అనమాట. ఇక్కడ మనకి ఏముందండి, ఎల్ మైనస్ అనమాట. ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ అనమాట. ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2lb అనమాట. మనకు కావాల్సింది అంటే ఎల్బి కావాలి.
ఇక్కడ చూడండి ఎల్ మైనస్ బి తెలుసండి ఎంత అండి 3 అండి 3 స్క్వేర్ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందండి 225 కాబట్టి 225 మైనస్ 2LB అనమాట. ఈ మైనస్ 2LB కాస్త ఇది పంపించండి 2LB ఈ ప్లస్ 3 స్క్వేర్ కాస్త ఇది వచ్చింది అనుకోండి మైనస్ 3 స్క్వేర్ అవుతుందండి. మైనస్ 3 స్క్వేర్ మీన్స్ 9 అనమాట. దేర్ఫోర్ LB ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు పంపించేద్దాము. ఇక్కడ ముందు మైనస్ చేసండి 5 నుంచి 9 మైనస్ చేయాలి ఇంకా 15 నుంచి 9 మైనస్ చేసి 6 అండి. ఇక్కడ మనకి ఎంత ఉంటుందండి 1 ఉంటుందండి 21 అనమాట 216 ఈ 2 ఇటు పంపిస్తే బై 2 అవుతుందండి. 2 తో చూసుకున్నట్లయితే 2 1 2 2 0 2 8 అనమాట. కాబట్టి LB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 108 అవుతుందండి. అంటే మనకి ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే LBఏ కదా. LB ఈజ్ ఈక్వల్ టు 108 మీటర్ స్క్వేర్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ మీటర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన రిజల్ట్ కూడా ఏమవుతుందంటే మీటర్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేసుకోండి తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. లేదు మనం ఈ X+3 ఇక్కడ వేసాం అనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనండి. మరి టైం వేస్ట్ చేసుకునే పద్ధతులు అయితే చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ X+3 వేశారంటే మళ్ళీ హోల్ స్క్వేర్ చేయాలి. X+3 హోల్ స్క్వేర్ చేయాలి ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. పోనీ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాదు. కానీ ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదండి 2x స్క్వేర్ మిగిలిపోతుంది కాబట్టి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది అండి. వర్గ సమీకరణం వచ్చేస్తుంది. వర్గ సమీకరణాన్ని సాల్వ్ చేయడానికి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి అలా వర్గ సమీకరణం రాకుండా చూసుకునే ప్రయత్నించండి. కాబట్టి ఇక్కడ నేను ఫార్ములా మీకు అర్థం అవడం కోసం రాశాను. ఇదంతా కూడా రాయాల్సిన అవసరం లేదు. కొద్దిగా సింపుల్ గా తక్కువ టైంలో వెళ్ళేటట్టుగా చూడండి. అంటే స్టెప్స్ తగ్గించండి అందులో. మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇన్ని తక్కువ స్టెప్స్ లో రాయగలిగితే తక్కువ స్టెప్ లో రాయొచ్చు. మనం ఇక్కడ ఇచ్చిన డేటాని బ్లాక్ ఇంక్ రాసిందంతా కూడా ఇచ్చిన డేటా అంతా మనం చేసిందంతా ఇదేనండి. ఈ 3 స్టెప్సే మనం చేసింది అనమాట. మిగిలినంతా కూడా ఇచ్చిన డేటా అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 39. ఏ రెక్టాంగులర్ కార్పెట్ హ్యాస్ an area of 120 square meters and a perimeter of 46 meters. The length of its diagonal is అని ఇచ్చాడండి. ఒక దీర్ఘ చతురస్రాకార కార్పెట్ 120 చదరపు మీటర్ల వైశాల్యం మరియు 46 మీటర్ల చుట్టుకొలత కలిగి ఉందండి. అయినా దాని యొక్క వికర్ణం యొక్క పొడవు ఎంత అని అడిగాడండి. ఇచ్చిన డేటా ముందు రాసుకోండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్టార్స్ పెట్టుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు రీసెంట్ గా అడుగుతున్నాడు అనమాట. ఇవి కూడా ఓల్డ్ మోడలే కానీ ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. చూసుకోండి. దీర్ఘ చతురస్రాకార కార్పెట్ 120 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉందండి. వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు L/B కదండి. L/B ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 120 మీటర్ స్క్వేర్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పెరిమీటర్ ఇవ్వడం జరిగింది 46 మీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. చుట్టుకొలత అంటే ఏంటంటే 2 × L+B కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 46 అండి. 2 1s are 2 23s కాబట్టి L+B ఈజ్ ఈక్వల్ టు 23 అని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ LB ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 120 మీటర్ స్క్వేర్ అండి. అయితే ఇక్కడ ఏమడిగాడు చూడండి మనకి కలిగి ఉంది. అయినా దాని యొక్క వికర్ణం యొక్క పొడవు కావాలండి. వికర్ణం యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే d² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B² అనమాట. d² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B². మీరు L² ప్లస్ B² కనుక్కున్నట్లయితే మనకి d వచ్చేస్తుందండి. కాబట్టి మనము A+B హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో మనం ఉపయోగించినట్లయితే అంటే L+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి L² ప్లస్ B² ప్లస్ 2LB అనమాట. అవునా కదా. దీన్ని చూడండి L+B హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి 23 స్క్వేర్ అవుతుందండి. మరి L² ప్లస్ B² వాల్యూ తెలియదు కాబట్టి ఇలా ఉంచండి. మనం అదే కనుక్కోవాలి కాబట్టి 2 × LB చూసుకున్నట్లయితే 120 అనమాట. ఇలా వేసుకోండి. మరి 23 స్క్వేర్ చేసినట్లయితే మన 23 స్క్వేర్ ఎంత అంటే మీకు ఎంత అక్కడ స్క్వేర్స్ నెంబర్స్ అనేవి మీకు గుర్తుండాలన్నమాట. గుర్తుంటే బాగుంటుంది. 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 280 529 అండి. గుర్తుండాలి మీకు. ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B² ప్లస్ 2 × 120 ఈజ్ ఈక్వల్ టు 240 అనమాట. మరి L² ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఈ 240 పంపించినట్లయితే 529 మైనస్ 240 అవుతుందండి. ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ 9 నుంచి 0 మైనస్ చేస్తే 9 అండి. 2 నుంచి 4 మైనస్ చేయలేం కాబట్టి 12 నుంచి 4 మైనస్ చేస్తే 8 అండి. ఇక్కడ 4 ఉంటుంది. 4 మైనస్ 2 అంటే 2 అనమాట. 289 వచ్చిందండి. L² ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది అనమాట 289. ఇక్కడ వేసేయండి. D² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B² ఎంత అంటే 289 వచ్చిందండి. మరి మనకి ఏం కావాలంటే ఓన్లీ డయాగ్నల్ DA కావాలి. D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √289 అండి. √289 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 17 అని తెలియాలి. 17 ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి.
మీరు ఖచ్చితంగా మీరు 1-25 వరకు స్క్వేర్‌లు నేర్చుకోవాల్సి ఉంటుందండి. 1-10 వరకు క్యూబులు నేర్చుకోవాల్సి ఉంటుందండి. అలాగే 1-10 గాని, 1-20 గాని టేబుల్స్ వచ్చినట్లయితే మనకి ఇంకా సింపుల్‌గా చేయగలమనమాట. ఒకవేళ ఈ స్క్వేర్‌లనేవి మీరు గుర్తుంచుకోలేకపోతున్నారు, గుర్తుంచుకోవడానికి మాకు ఎక్కువ టైం పట్టేస్తుంది సార్. నేనెంత నేర్చుకున్నా సరే మర్చిపోతున్నానంటే, ఈ 1-25 వరకు స్క్వేర్స్ ఎలా కనుక్కోవడము అనేసి మనం ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. మీరు గణేష్ స్టడీ సెంటర్ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి, అందులో మీరు ప్లే లిస్ట్‌లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ ప్లే లిస్ట్‌లో స్క్వేర్ రూట్స్ సంబంధించి స్క్వేర్ నంబర్స్ అండ్ క్యూబ్ నంబర్స్ అనేసి మనకు ఒక ప్లే లిస్ట్ ఉండడం జరుగుతుందండి. అందులో 6 ఆర్ 7 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియో చూసినట్లయితే ప్రతి దానికి స్క్వేర్ ఎలా కనుక్కోవాలో మీకు అక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు చూడండి 23 స్క్వేర్ కావాలనుకోండి, మీకు 25 వరకు నేర్చుకుంటే 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 529 అని, 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 అని అలా మీరు చెప్పగలరండి. ఒకవేళ అది మీకు గుర్తులేదనుకోండి, అప్పుడు మీరు కనుక్కునే విధానం ఏంటంటే 23 స్క్వేర్ కదండీ! 3 స్క్వేర్ ముందు కనుక్కోండి. 3 స్క్వేర్ అంటే 9 అండి. తర్వాత అక్కడ మీకు ఏమైనా క్యారీ మిగిలితే ముందుగానే కలుపుకోవాలి. లేనప్పుడు చూడండి 2 అనమాట. 2 2 3 6, 6 2 12 కాబట్టి 12 వేసుకోండి. క్యారీ 1 అండి. నెక్స్ట్ ఇప్పుడు 3 స్క్వేర్ చేసాము కాబట్టి ఇప్పుడు 2 స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4 అంటే 4 + 1 అంటే 5 అనమాట. ఇలా మనం సింపుల్‌గా ఎలా చేయాలని కూడా చెప్పడం జరిగిందండి. అక్కడ వీడియోలో ప్రతి దానికి కూడాను మనకి 2 ఉంటే ఎలాగా ఇంకా దీనికన్నా కొన్ని సింపుల్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. మనం అన్నిటికి ఉపయోగపడే మెథడ్ ఇప్పుడు చెప్పడం జరిగిందండి. అక్కడ మీకు చెప్పడం జరుగుతుందనమాట. జనరలైజేషన్ మెథడ్ అనేసి ఫస్ట్ స్టార్టింగ్‌లో 1 ఉన్నప్పుడు, ఎండింగ్‌లో 1 ఉన్నప్పుడు ఏ విధంగా కనుక్కోవాలో అవన్నీ కూడా మీకు వివరించి చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మీకు ఏ మెథడ్స్ అయితే గుర్తుంటాయి 2, 3 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఏ మెథడ్స్ అయితే గుర్తుంటాయి, ఏ మెథడ్‌తో మీరు ఫాస్ట్‌గా కాలిక్యులేట్ చేయగలుగుతున్నారు, అటువంటి మెథడ్‌నే గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనండి. తప్పకుండా ఒకసారి మీరు ప్లే లిస్ట్‌లోకెళ్ళి ఆ స్క్వేర్ నంబర్స్ సంబంధించిన వీడియో చూసినట్లయితే మీకు బాగా హెల్ప్ అవుతుందండి. ఈ టాపిక్ మాత్రము. ఓకేనా. ఇక్కడ 289 కనిపించగానే మీకు 17 స్క్వేర్ అని గుర్తు రావాలండి. గుర్తొస్తేనే మీరు ఆన్సర్స్ అనేవి ఫాస్ట్‌గా చేయగలుగుతున్నారని అర్థం అనమాట. 324 కనిపించగానే మీకు వెంటనే 18 స్క్వేర్ అని గుర్తు రావాలి. 361 అంటే 19 స్క్వేర్ అని గుర్తు రావాలి. అలాగే 441 21 స్క్వేర్ అని, 484 22 స్క్వేర్ అని, 529 23 స్క్వేర్ అని, 576 24 స్క్వేర్ అలా మీకు స్క్వేర్‌లు గుర్తు రావాలన్నమాట. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 40 అండి. క్వెషన్ నంబర్ 40లో ఏమి ఇచ్చాడంటే ది డయాగనల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ రూట్ ఓవర్ 41 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 20 స్క్వేర్ సెంటీమీటర్స్. ది పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ మస్ట్ బి అని ఇచ్చాడండి. దీర్ఘచతురస్రం యొక్క కర్ణం అంతా 41 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. దాని వైశాల్యం చూసుకున్నట్లయితే 20 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత తప్పనిసరిగా ఎంత ఉండాలని అడుగుతున్నాడండి. డయాగనల్ ఇచ్చాడండి. డయాగనల్ డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 41 అనమాట. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందండి? ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 41 ఇదే అలా ఉంచండి. దాని యొక్క వైశాల్యం ఇవ్వడం జరిగిందండి. వైశాల్యం ఎల్బి ఈజ్ ఈక్వల్ టు 28 ఇది ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనకి ఏం కావాలి? చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత పి ఈజ్ ఈక్వల్ టు ఏమండి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి. ఇందులో ఎల్ ప్లస్ బి తెలిస్తే సరిపోతుందండి. మరి ఎల్ ప్లస్ బి తెలియాలంటే ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 అవునా కాదండి? ఈ ఫార్ములా ప్రకారం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో చూసుకున్నట్లయితే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అంటే 41 వచ్చిందండి. 2 ఇంటూ ఎల్బి 2 ఇంటూ ఎల్బి అంటే ఎంత అవుతుందండి? 2 ఇంటూ 20 అనమాట. అంటే ఏమైంది 40 అవుతుందండి. 41 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 81 అయిందనమాట. 81 అంటే ఏంటంటే ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అనమాట. మరి ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈ స్క్వేర్ కాస్ట్ ఇటు పంపిస్తే రూట్ ఓవర్ 81 అవుతుందండి. రూట్ ఓవర్ 81 ఈజ్ ఈక్వల్ టు 9. ఈ 9 తీసుకెళ్ళి ఇక్కడ వేసేయండి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి ఎల్ ప్లస్ బి అంటే 9 కాబట్టి 2 9s ఎంత అంటే 18 అనమాట. అంటే ఖచ్చితంగా మనకి పెరిమీటర్ ఎంత ఉండాలంటే చుట్టుకొలత అనేది 18 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. కాబట్టి 18 సెంటీమీటర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 18 సెంటీమీటర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ చూడండి మనకి ఈ వీడియోలో మొత్తం మనకి ఏమొచ్చాయంటే డయాగనల్ సంబంధించిన ఫార్ములా రావడం జరిగింది కాబట్టి డయాగనల్ యొక్క ఫార్ములా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం చెప్పడం జరిగింది. ఎక్కడంటే ఇంట్రడక్షన్ వీడియోలో చూసుకున్నట్లయితే డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పడం జరిగిందండి. ఇలా మనకు చెప్పడం జరిగింది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని గుర్తుంచుకోండి. మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకుంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. లేదు మీకు అదే కంఫర్టబుల్‌గా ఉందనుకోండి. ఈ ఫార్ములానే మీకు కంఫర్టబుల్‌గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోగలిగితే
అదే గుర్తుంచుకోండి, ప్రాబ్లం లేదు. లేదంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇప్పటి వరకు మనము ఏరియాస్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ప్రతి వీడియోలో కూడా 10 క్వశ్చన్స్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసాము. ఎప్పుడైనా సరే మీకు డౌట్స్ వచ్చినట్లయితే ఎన్నో క్వశ్చన్ కావాలంటే అన్న నెంబర్ వీడియో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి 41 తర్వాత కావాలనుకోండి అంటే వీడియో నెంబర్ 5 లో చూసుకున్నట్లయితే మనకు ఆ వీడియోస్ క్వశ్చన్స్ కనిపిస్తాయనే ఉద్దేశంతో మనం అన్ని కూడా ప్రతి వీడియోలో కూడా 10 క్వశ్చన్స్ వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి వీడియో చూడడానికి మీకు ఎందుకంటే ప్రతి వీడియోని మీకు చూడమని చెప్పట్లేదండి. ఏదైతే మీకు డౌట్ ఉంటుందో మీరు ప్రాక్టీస్ మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పీడిఎఫ్‌లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ క్వెషన్ అయితే డౌట్ ఉంటుందో ఆ క్వెషన్ కూడా చూడడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి వీడియోలో 10 క్వెషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకొని ఆ విధంగా మీకు ఎన్ని వీడియోలో అది వస్తుందో ఆ విధంగా మీరు చూడడానికి ప్రయత్నించండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా మన ఛానల్ గురించి తెలియజేసి మరికొంతమందిని మన ఛానల్‌ని జాయిన్ అయ్యేటట్టుగా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టుగా చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.